దయచేయమని, ముందున్న సమయంలో మీ సహాయమును మాకు ఉంచమని, మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము మా తండ్రి, ఆమేన్. రైట్, ఈ సమయం ముందు పాట పాడుకుందాం. పాట పాడుకుని మిగతా కార్యక్రమాలకు ముందుకెళ్దాం. పాస్టర్ గారు పాడుతారు. హల్లెలూయా. విలువైనది నరులారా రండని సెలవైనది, సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది సెలవైనది, జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, ఈ జీవితం విలువైనది
చెప్దామా హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. ఇంకో పాట పాడి ప్రభు నామాన్ని కనపరుచుకున్న తర్వాత ముందుకి కొనసాగుదాం. హల్లెలూయా. హల్లెలూయా. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిది నీ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిది ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాల కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాల కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరో నీతో మరణము వరకు, వచ్చేదెవరో నీతో మరణము వరకు. ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము నీకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. చెమటోర్చి సుఖములిడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోర్చి సుఖములిడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదో యోచించితివా? యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. నీ శాపం తాను మోసి పాపము తీసి, రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి. నీ పాపం తాను మోసి శాపము తీసి, రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి. విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా, విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యము చేసిన
నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విలువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విలువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. హల్లెలూయా. ఈ సమయం ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిన తర్వాత మరి వాక్యం అంటుంది, ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులు. నిజంగా మరి ఇక సమాధిని చూసినప్పుడు నిజంగా తల్లిగారు ధన్యులు అని చెప్పడానికి ఇదొక సూచనగా మాకైతే కనిపిస్తుంది. ప్రార్థన అయిన తర్వాత మరి కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక 2-3 నిమిషాలు ఈ సమాధి కార్యక్రమం కొరకు దేవుడు ఎటువంటి సహాయం చేస్తాడు, వారు 2 నిమిషాలు ప్రభు యొక్క సాక్ష్యాన్ని తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ సమయం ముందు ప్రార్థన మన మధ్యలో జయం గారు ఉన్నారు, వారు చిన్న ప్రార్థన చేస్తారు. అందరం ఆ రీతిగా ప్రార్థనలోకి వెళ్దాం. ఓకే, చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం. దేవా మీకు వందనాలు అయా, మరి ఇంతవరకు ఒక 2 పాటలతో మీ నామాన్ని మేము మహింపరచున్నాం. మీరు ఈ సమయం ముందు నాయన ఇదిగో తల్లిగారి యొక్క ఈ సమాధి ఈ రీతిగా ఉండడానికి గల కారణము అయా వారు చేసిన భక్తి, అందుని బట్టి మీకు ఎంతగానో మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ఒక 2 మాటలు మేము తెలియపరచాలని ఆశపడుతున్నాం. దేవా మీ సహాయాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఈ సమయం ముందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2వ తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఓ చక్కని మాట వ్రాయబడి ఉన్నది. 2వ తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ప్రియమైన దైవక సంగమ కుటుంబ సభ్యులారా, ఇక్కడ చక్కని మాట ఏమని వ్రాయబడి ఉన్నదంటే, మంచి పోరాటాన్ని నేను పోరాడితేనని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఈ మాటలు తన చనిపోయే చివరి దినాల్లో ఆయన మాట్లాడుతూ మనకు కనిపిస్తుంది. మరి సమయం ముందు తల్లిగారిని గురించి ఆలోచన చేసినట్లయితే వారు ఒక మంచి పోరాటాన్ని పోరాడారు. తన విశ్వాస జీవితంలో, తన భక్తి జీవితంలో రక్షణ పొందుకొని నాటి మొదలు ఈ దినము వరకు, అదే మొన్నటి దినము వరకు ప్రభు పిలుపు అందుకున్నంత వరకు తల్లిగారి జీవితాలలో అనేకమైన ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు, ఎన్నో శ్రమలు ఎదురై ఉండొచ్చు, ఎన్నో బాధలు ఒకవేళ వారు చూస్తున్నారేమో. వీటన్నిటిలో కూడా భక్తి జీవితంలో ఎన్ని పోరాటాలు ఎదురైనా ఆమె మాత్రం ఓ చక్కని పోరాట యోధురాలిగా పోరాటం చేస్తూ ప్రభు కొరకు నిలవబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు ఎలాగైతే నేను మంచి పోరాటాన్ని పోరాడి ఉన్నానో ఆ రీతిగా తల్లిగారికి కూడా దేవుని విషయంలో అనేక విధాలుగా ఆమె పోరాటాన్ని చేసి ఉన్నారు. రెండవదిగా అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది అంటే, నా పరుగును కడముట్టించి తిని, నా పరుగును నేను కడముట్టించి తిని. ఇక్కడ పరుగును అని వ్రాయబడి ఉన్నది. పరుగు అని చెప్పడానికి గల కారణము ఇది మనకు దేనికి సూచిస్తుందంటే ఆసక్తిని సూచిస్తుంది. ప్రేమైన కుటుంబ సభ్యులారా, రక్త సంబంధికులారా, వారి పిల్లలు, మీ అందరికీ తల్లిగారు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే తన పరుగు అంటే ఆసక్తి. వారు బ్రతికిన దినాలు దేవుని కొరకు వారు ఎంతో ఆసక్తిగా జీవించారు. ఎంతో ఆసక్తి, అన్ని విషయాలలో కూడా, ప్రతి విషయాలలో కూడా ఆసక్తిని వారు కనపరిచారు. ఆనాడు పౌలు గారు అదే అంటున్నారు, నేను ఆసక్తి కలిగి మంచి పరుగుని కలిగి నేను బ్రతికి ఉన్నాను. ఆ రీతిగా మరి తల్లిగారు ఈ రీతిగా ప్రభు యొద్దకు వెళ్ళడానికి గల కారణము వారు బ్రతుకంతా కూడా ప్రభు కొరకే ఆసక్తితో వారు బ్రతికారు. ఇక్కడ మూడవదిగా
ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, నా విశ్వాసమును నేను కాపాడుకుంటాను. ఏం చేశారు వారు? తన విశ్వాసాన్ని ఆమె కాపాడుకున్నది. తన విశ్వాసమును కాపాడుకున్నది కనుక ఈ రోజున ఇటువంటి ఘనమైన ఈ కార్యక్రమాన్ని తల్లిగారిని బట్టి మనము చేయగలుగుతున్నాం. వారి యొక్క సంతానము చేయగలుగుతుంది. తన బ్రతుకు దినములల్లా కూడా విశ్వాసమును కాపాడుకొని జీవించారు తల్లిగారు. అనేక సార్లు కొన్నిసార్లు విశ్వాసం నుంచి మనం తొలగిపోతుంటాం. మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి కానీ, ఎదురయ్యే సమస్యలు బట్టి కానీ ఒక్కొక్కసారి విశ్వాసంలో తొలగిపోతుంటాం. ఒక్కొక్కసారి విశ్వాసము తగ్గిపోతుంది. తల్లిగారి యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను దేవుని కొరకు బ్రతకాలి. అయితే ఇక్కడ వాక్యాన్ని మనం గమనించగలిగినట్లయితే మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, నేను మంచి పోరాటాన్ని పోరాడని అన్నాడు. దేని కొరకు ఆయన పోరాటాన్ని పోరాడారు? తల్లిగారు కూడా తన బ్రతికిన కాలమల్లా ప్రభు కొరకు ఓ చక్కని పోరాటం దేని కొరకు చేసి ఉన్నారంటే, ఆ కింద వచ్చినంటే అది నాకు ఆకాశమందు ఇవ్వబోతున్న నీతి కిరీటము కొరకు నేను మంచి పోరాటాన్ని పోరాడాను. తల్లిగారు ఏ పోరాటం పోరాడారు అంటే నీతి కిరీటం. ఒక రోజున మనమందరం ఈ భూమిని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. మన రక్త సంబంధికులని, మనకు కలిగిన సమస్తాన్ని మనం విడిచిపెట్టవలసిన వారు ఉన్నాం. విడిచిపెట్టిన తర్వాత మనం ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు ప్రభు మనకిచ్చే బహుమానాల్లో ఒక బహుమానం ఏదనగా నీతి కిరీటం. తల్లిగారు దేని కొరకు పోరాడారు అంటే దేవుడు ఇవ్వబోతున్న నీతి కిరీటము కొరకు తల్లిగారు పోరాడారు. ఈ రోజున ఈ సమాధి యొద్దకు వచ్చిన కుటుంబ సభ్యులు అయినా మనమైన అందరము కూడా తల్లిగారు ఎలాగైతే తన బ్రతుకు కాలములో నీతి కిరీటాన్ని పొందుకోవడానికి పోరాడారు, మనము కూడా నీతి కిరీటాన్ని పొందుకోవడానికి పోరాడాలి. రెండవదిగా అక్కడ వాక్యం ఏముంటుందో తెలుసా? నా పరుగు అంటే ఆసక్తి. దేని కొరకు ఆయన పరిగెట్టాడు భక్తుడు? దేని కొరకు ఆసక్తిని చూపించాడంటే ఆయన కూడా నీతి కిరీటము కొరకు. ఈ రోజున చాలామంది అనేక విషయాలలో ఆసక్తిని చూపిస్తారు, అనేక విషయాల కొరకు పరుగును చూపిస్తారు. తల్లిగారైతే వారి విధి నిర్వహణలు చేసుకుంటూ, వారి పనులు వారు చేసుకుంటూ దైవభక్తి విషయంలో వారు ఎంతగానో ఆసక్తిని చూపించారు. ఎందుకంటే చాలామంది దైవ సేవకులు మొన్నటి కాల సమయం ముందు వారు చెప్తున్నప్పుడు నిజంగా నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలుగు చేసింది. అంటే ఆమె పరుగును ఎంతలాగా ముందుకు తీసుకువెళ్ళిందో, ఆసక్తి అనేది దేని కొరకు ఆమె చూపించిందంటే నీతి కిరీటము కొరకు. ఈ రోజున ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా తల్లిగారు ఒక మాదిరి విడిచి వెళ్ళారు. దేనికో తెలుసా? మీకంటే నేను వెళ్ళాను నీతి కిరీటము కొరకు, మీరు కూడా ఆ నీతి కిరీటము కొరకు మనము పరుగును పరిగెట్టించాలని మనం తెలియపరిచారు. మూడవదిగా చూస్తే నేను నా విశ్వాసము నేను కాపాడుకుంటుని. అయ్యా, ఎందుకు విశ్వాసముతో ఆ భక్తుడున్నాడు? ఎందుకు ఆ విశ్వాసంలో ఆ భక్తుడున్నాడు అంటే ఆ భక్తుడి యొక్క విశ్వాసం దేనికోసమో తెలుసా? ఆకాశమందులు దేవుడు ఇవ్వబోతున్న ఆ నీతి కిరీటము కొరకు నేను విశ్వాసము కలిగి ఉన్నాను. మనకు ఉండవలసిన విశ్వాసం ఏంటో తెలుసా? ఈ భూములు, ఆస్తులు, అంతస్తులు ఒక రోజు విడిచిపెట్టిన, ఇదిగో నేను ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు, నేను దేవుని న్యాయపీఠం యొద్దకు వెళ్ళినప్పుడు, ఆ పరదేశంలో ఆ పరలోకములను ఉండినప్పుడు దేవుడు ఒక నీతి కిరీటం నాకు ఇస్తాడని ఒక విశ్వాసముతో మనము బ్రతకాలి అని ఒక మాదిరిని చూపించి తల్లిగారు ప్రభు యొద్దకు వెళ్ళారని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను సందేహపడట్లేదు. ముగిస్తున్నాను. ఈ రోజున తల్లిగారు ఈ యొక్క సమాధిలో మనకి నేర్పిస్తున్న పాఠమైన మాదిరి ఏమిటో తెలుసా? నీతి కిరీటము కొరకు వారు ఏం చేస్తారో తెలుసా? మంచి పోరాటాన్ని పోరాడారు. నీతి కిరీటము కొరకు ఆమె ఆసక్తిని కలిగి ఉన్నారు. నీతి కిరీటాన్ని సంపాదించాలని ఆమె విశ్వాసము కలిగి ఉన్నారు. ఈ మూడు కూడా మనము కలిగి ఉండాలని ఈ సమాధి కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. తల్లిగారికి కూడా ఎంతగానో మనకి మాదిరిని విడిచి వెళ్ళారు. మరొక మాట చెప్పి నేను ముగింపు వెళ్తున్నాను. దావీదు మహానీయుడు తన కుమారుడైన సొలొమోనుతో ఒక మాట అంటాడు, నాయనా, నా పితరులు, నా తండ్రులు, నా పెద్దలు వెళ్ళవలసిన మార్గములను వెళ్ళిపోతున్నాను. అయితే నేను ఏమాత్రం నేనేమి చేయలేను కానీ నీకు సమాధానం ఇవ్వడానికి ఆ దేవుడు ఒక్కడే నాయనా. నేనైతే నా పితరుల మార్గాన్ని వెళ్ళిపోతున్నాను, నిన్ను ఆ దేవుడే ఆదరించాలి,
నిన్న ఆ దేవుడే నిన్ను ఆదరించాలి, సమాధాన పరచాలని దావీదు సొలొమోనుతో చెప్పినట్లుగా తల్లిగారు ద్వారా ఈ రోజున మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మనవులు, మన అందరికీ కూడా ఆనాడు సొలొమోను ఆదరించిన దేవుడే మిమ్మల్ని కూడా ఆదరించాలని, ఆదరణ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. అందుకే మన దేవునికి పెట్టబడిన పేరేంటో తెలుసా? ఆయన ఆదరణకర్త. ఏ మనుషులు చూపించిన ఆదరణ మన దేవుడైన ప్రభులు వారు చూపిస్తారు. ఏ అన్నదమ్ముడు ఆదరణ చూపించలేదు, ఏ అక్క చెల్లి అంత ఆదరణ చూపించలేదు, ఏ కుటుంబం అంత ఆదరణ చూపించలేదు, ఏ బంధువు అంత ఆదరణ చూపించలేదు. కానీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లలని ఆదరించేవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభులు వారు. ప్రియమైన కుటుంబ సభ్యులారా, దావీదు అంటున్నాడు, నాయనా నా పితరుల యొద్దకు నేను వెళ్ళిపోతున్నాను, నీవు దేవుని దగ్గర సమాధానంతో బ్రతుకొని చెప్పినట్లుగా తల్లిగారు దేవుని యొద్దకు వెళ్ళారు. ప్రియమైన కుటుంబ సభ్యులారా, తల్లిగారిని బట్టి మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? దేవుని పాదముల చెంత ఉన్నారు. అమ్మ ఎక్కడ ఉన్నారు చెప్పండి, గట్టి చెప్పండి, చెప్పండి. నో డౌట్ తల్లిగారు దేవుని పాదముల చెంత చేరి ఉన్నారు. మనము కూడా తల్లిగారిని ఒక రోజున కలుసుకోబోతున్నాం. తండ్రి గారిని తల్లిగారు కలుసుకున్నారు. తల్లిగారిని అమ్మ ఒక్క నిమిషం ముగిస్తున్నాను, ఈ మాటలు అయిపోయిన తర్వాత మీరు అన్ని చేసుకుంటారు. తల్లిగారిని, తండ్రి గారిని తల్లిగారు కలుసుకున్నారు. తల్లిగారిని కూడా మనము కలుసుకోవాలంటే ఆమె వలె మంచి పోరాటాన్ని మనం పోరాడాలి. ఆమె వలె మంచి పరుగును మనం పరిగెట్టించాలి. ఆమె వలె ఓ చక్కని విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా తల్లిగారిని మనము కలుసుకోగలిగిన అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మరి సమయం ఉంది. ఈ సమాధిలో ఆ కార్యక్రమానికి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ ఆ మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభులు వారే ఆదరించుదును గాక. ఆమేన్. రైట్, పువ్వుల దండలు వేసినట్లయితే చివరిగా ప్రార్థన చేసి మనం ఎక్కడి నుంచి వెళ్దాం. పంతులు నువ్వు కూడా అక్కడికి ఫ్యామిలీ అంతా వెళ్ళిపోండి. చిన్ని చిన్నిది రాలేదు కదా. తాతకు పెట్టేవట్రా, మా అమ్మకు పెట్టకుండా. మామకి అసలు పెట్టాడు. దానికి కూడా పెట్టిండు అని నువ్వే దానికి ఉండండి. ఇలా ఇలా పెట్టినట్టు అలా కదరా, ఇలాగే పెట్టరా. ఇలా బాగుందిరా, ఇలాగే లోపల లాగటమే. దండ చిన్నగా ఉంది. అలాగే ఉంటుంది. మీ అమ్మకైతే ఎందుకు పెట్ట, మీ నాన్నకు పెట్టడానికి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 1
మీ తాత ఒప్పుకోవట్లేదు అటే వాడలోని మనోడు చేస్తేనే ఒప్పుకోవట్లేదు, తినిపేస్తున్నాడు. ఇంక మీ పెద్దనాన్ని చేస్తే ఊరుకుంటాడా? అసలు ఊరుకోడు. అలా కదా ఇద్దట్లాగా వేయండిరా, దీనిలాగా వేయండి. వెళ్ళిపోవా, మా నాన్న నువ్వు పెడితే ఊరుకుంటాడేమో. ఏది పెట్టినా తీసుకుంటాడు, ఆ దానిలో ఇదే లేదు. అంటే మామకే పెట్టి తాత కూడా అదే పెట్టలేదా? బావా ఒప్పుకుంటాడు బావా. ఫోటో వెళ్ళి బావా, వెళ్ళి అందరు కలిపి. మాయా సమాధులు ఎతకడట. ఎక్కడ నేర్పలే గనులు దొరుకుతాయి. నాకు దొరుకుతాయి పెద్ద గనులు. నర్సంపేటలో ఎత్తుకుతూనే దొరుకుతాయి. అక్కడ దొరుకుతాయి. వెళ్ళి డేవిడ్, డేవిడ్ వెళ్ళండి. చిన్న మీరే ఫోన్ అంటే పట్టుకోవాలి. మామూలు నిల్చుంటారు. నిల్చుంటా కనబడట్లేదు. దారా మని పువ్వు పట్టుకున్నావు కొనేళ్ళు బాబు బాబా వెళ్ళండి బాబా. అచ్చా చెప్తారు కానీ వాళ్ళ వరకు వచ్చి చేస్తారు కానీ వెళ్ళి నుంచండి, దండ అయ్యొద్దు. వీడియో నిలబడవచ్చు కదా. ఒకసారి ఉండండి. వెళ్ళేటప్పుడు 2 గంటలు వెళ్ళండి పాప. సమాధులు ఎట్లా లేదన్నారు కదా, ఎందుకు పట్టుకెళ్తాం? నేర్జా జాన్ వెళ్ళండి, మీరేసండి అక్కడ వెళ్ళండి. వెళ్ళండి షైనీ చిన్ని. వాట్సాప్ లో పెడతాయి సమాధులు పైకి చాలు. మరి ఫ్యామిలీ చూడు సైడ్గా చూడు ఇటు చూడు. లేదు నాన్న గడ్డ ఏముంది. ఇప్పుడే కెమెరా చూడండి.
మీరు కూడా అసలు ప్రిసైడింగ్ మీరే మీరు మీరు దండ పడేది బాగుంటుంది ఒకటి పోనీ అలా తీసిన దండ వేసేసింది పాస్ గారు పాస్టమ్ గారు వెళ్ళండి మీ ఇద్దరు జయ వెళ్ళండి వెళ్ళండి ఈ చివరే మన ఇంటిగా తీపండి. అమ్మ అందరు వేస్తారా దండలు ఇంకేమో జయ సీతం అవును నాన్న మీరేటి అది ఇంటిగా తీపండి లేకపోతే జయ అక్కడ నిల్చావు ఎల్ జయ 1 by 1 దాని గురించి ప్రాణం మధ్యలో మధ్యలో గణపంత ఫోటో దిగిపోయింది. ఆఫ్ చేస్తారు, ఆఫ్ చేయమని. కాదు ఫోటోలు తీస్తున్నారా ఫోటోలు ఫోటోలు ఫోన్ చేసి నేను వస్తాను. ఇంకెవరు ఉన్నారు మీరు మీరు మీ నలుగురు మీరు నలుగురు అనండి. అందరూ కలిపి మీ నాన్న ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటాడు. మీ నలుగురు అనండి. అత్త అత్త మీ ఐదుగురు అనండి. ప్రేరణ ఎక్కడికిద్దామన్నారు. నువ్వు సాగర్ కూడా వచ్చారా? నువ్వు ఇటాలా కాదు బాబాయ్ వీళ్ళ ఐదుగురు ఒకసారి తీసుకోండి. మీ ఐదుగురు ఒకసారి తీసుకున్న తర్వాత మొత్తం ఫ్యామిలీ అంతా తీసుకోండి. ఒక ఐదుగురు అంట నాన్న ఒకటి నాన్న శాండ్ బాబు ఆగరా సరిపోయిందా? అలా ఉండు. మధ్యలో పడుకుని పోండి. నవ్వించడానికి అన్నట్టున్నాడు బా. ఓకే రండి రండి అందరూ నానా ఉండనా ఉండు చిన్న బాబు పెద్ద బాబు శాండియా నుంచి రాజుగారు మీరు వెళ్ళిపోయారా నిల్చోండి నిల్చోండి సార్ నిల్చోండి. ఓకే అందరూ శాండీ అందరూ 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 లాస్ట్ ఫోటో లాస్ట్ ఫోటో అంటే వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి. లాగారు దగ్గర పక్కండి కన్నా పక్కండి చూడండి చూడండి సరే నేర్చండి నేర్చండి ఒకసారి చూడండి. ఓకే రైట్, అందరూ నానా ఒకసారి ఇక్కడ పెట్టి లైవా నాగరాజ్ అంకుల్ అంకుల్ అక్కడ ఇచ్చేసాను అంకుల్ ఇచ్చండి ఇచ్చండి అంటున్నాను తీసుకెళ్ళి ఇచ్చండి అంటున్నాను నేను ఇక్కడ ఉన్నాను. తెలీదు. కన్నా రా సైని రా ఒకటి పెట్టు మీ తాతదే. గుచ్చేసి గుచ్చే ఇట్లా కన్నా ఏంటిది అన్నా ఫోన్ ఫోటో ఫోటో ఇటు శాండీ శాండీ కారుతున్నారు ఇక
అయిపోయింది. ఆఫ్ చేసాను అదేంటో మరి మనకు తెలియదు. బాబాయ్ అటు నుంచి ఉండిపోండి. ఉంచండి, అందరూ వచ్చేస్తాను మళ్ళీ. పిన్ని ఏంటి వచ్చేస్తున్నారు, ఒక్క నిమిషం నుంచండి. యాడ్ అయ్యారు జనాలు. మాయ కావాలంటే అటు పక్క నుంచి తీయ, ఇది అక్కడికే రావాలి. తీయాలి సరిపోతుంది. మాయ కవరేజ్ కావాలి, కవరేజ్ లేదంటే ఊరుకో. అటండి అటండి. మాయ చేస్తాను ఫోటో. ఫోటో తీ సరిపోవట్లేదండి. ఇటు చూడండి సార్, ఇటు చూడండి. ఇప్పుడు ఓకే. ఇటు చూడండి సార్. ఏ శాండీ ఇటు చూడు. ఓకే, చివరి ప్రార్థన చేసుకుని వెళ్దాం. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ దినము నాయన ఈ రీతిగా తల్లి గారు నాయన మీ యొద్ద ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రీతిగా సమాధి యొద్దకు వచ్చినాము ప్రభువా. ఆకాశమందులున్న మా దేవుడా, అయా వారు నీతి కిరీటము కొరకు పోరాడినట్లుగా అయా కుటుంబ సభ్యులు పోరాడడానికి, నీతి కిరీటము సంపాదించడానికి వారు ఆసక్తి చూపించినట్లుగా, నీతి కిరీటం కొరకు నాయన వారి విశ్వాసం ఉండినట్లుగా కుటుంబ సభ్యులు వారి బ్రతుకు కాలమెల్లా అట్టి నిరీక్షితో వారు జీవించడానికి మీరు సహాయమును చేయమని ప్రత్యేకంగా నాయన ప్రతి వారిని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. తల్లి గారు యొక్క లేని లోటుని మీరు పూడ్చండి యేసయ్యా. ఆ కుటుంబాన్ని అయా మీరు ఆదరించండి, ఓదార్పుని మీరు దయచేయమని ఈ దినము 10 గంటల నుంచి నాన్న జరగబోతున్న ఆదరణ కూడుకులో కూడా మీ సహాయమును దయచేయమని ప్రభువా, మీ చిత్తమైతే నాయన వారు బ్రతుకు కాలమెల్లా ఈ రీతిగా నాయన ఈ ఆదరణ కూడుకులు, జ్ఞాపకార్థ కూడుకులను, సమాధిని జ్ఞాపకం చేసుకోగలిగిన కృపను దయచేయమని ఎంత ఘనముగా మీరు జరిపించినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు అధికార గల నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణ కర్త అయ్యున్న ఆ పరిశుద్ధాత్మ సన్నిధి తల్లి గారి యొక్క కుటుంబానికి, వారి కుమారులకును, ఇదిగో వారి కోడలకు, కుమార్తెకి, అల్లుడుకు, మనవలకు, మనవరాలకి, వారి రక్త సంబంధులకు, బంధువులందరికీ ఆయన సన్నిధి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎవరు